హలో అండి అందరికీ. రీసెంట్గా జగపతి బాబు లయ ప్రధాన పాత్రలో నటించిన వదల మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగపతి బాబు లయ ప్రధాన పాత్రలో నటించిన వదల మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ మూవీ జస్ట్ యావరేజ్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో జగపతి బాబు లయ ఇద్దరు భార్యాభర్తలుగా జీవనం కొనసాగిస్తుంటారు. జగపతి బాబు ఒక డాక్టర్ వృత్తిలో ఉంటాడు. అలాగే వీళ్ళ దాంపత్యం అనేది 20 సంవత్సరాల వరకు సాఫీగా సాగుతుంటుంది. అయితే ఒకనొక టైంలో ఒక లేడీ వీళ్ళ దాంపత్య జీవితంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ లేడీ ఎంటర్ అయిన దగ్గర నుంచి వీళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆ లేడీ జగపతి బాబు మీద ఇష్టంతో కొన్ని సైకో పనులు కూడా చేస్తుంటుంది. వాళ్ళ ఫ్యామిలీని ఎలాగైనా విడగొట్టాలి అని, ఆ పిల్లల్ని ఎలాగైనా హింసించాలని జగపతి బాబుని దక్కించుకోవడానికి కొన్ని సైకో సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. అలాగే ఆ లేడీ సైకో క్యారెక్టర్గా చూపించిన విధానం కూడా బాగుంది. అయితే ఈ సినిమా జస్ట్ నాకైతే యావరేజ్ అనిపించింది. ఈ సినిమాలో కొత్తదనం లేని స్టోరీ, అందువల్ల ఈ సినిమా ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ అవ్వదు. కానీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ డ్రామాతో నడుస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో, సైకో క్యారెక్టర్తో ఈ సినిమా నడుస్తుంటుంది. కానీ ఈ సినిమాలో మెయిన్గా బలం ఏంటంటే జగపతి బాబు లయ యాక్టింగ్, అలాగే ఈ సినిమాలో సైకో ఎలిమెంట్స్, అలాగే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కొత్తదనం లేకుండా స్క్రీన్ ప్లే కొంచెం బాగలేదు. అలాగే ఈ సినిమాలో కొత్తదనం లేని స్టోరీ కాబట్టి ప్రేక్షకులకి అంత కనెక్ట్ అవ్వదు. నాకైతే జస్ట్ యావరేజ్ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, నా ఒపీనియన్ రేటింగ్ ఏంటంటే 5కి 2.5 ఇస్తాను. ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. టైంపాస్ కోసం చూడవచ్చు. వెళ్ళే ముందే కామెంట్ సెక్షన్లో ఈ సినిమా మీద తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి.